జిల్లాలోని పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని నీటి వనరులపై ఉన్న ఆక్రమణలను అధికారులు గుర్తించి నిబంధనల ప్రకారం వెంటనే తొలగించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఏలేరు డివిజన్, ఈస్టర్న్ డివిజన్ జలవనరుల శాఖ ఇంజనీర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో జేసీ అపూర్వ భరత్ వాచ్ డాగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వాచ్ డాగ్ కమిటీ కార్యక్రమాల పురోగతిని జేసీ ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి, సహజ వనరులు భవిష్యత్ తరాల హక్కు అనే మూల సూత్రంతో ప్రభుత్వ భూములు, సహజ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాచ్ డాగ్ కమిటీని జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులపై ఆక్రమణలను డేటా ఆధారిత నిఘా, నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఆక్రమణలను గుర్తించి తొలగింపుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, సహజ వనరులకు సంబంధించిన ఆక్రమణలను ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా ప్రత్యేక మొబైల్ యాప్, హెల్ప్ లైన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే వేగవంతంగా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని జేసీ సూచించారు. వాచ్ డాగ్ కమిటీ ద్వారా ప్రభుత్వ భూములు, సహజ వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఏలేరు డివిజన్లోని ఆక్రమణలను పరిశీలించడం జరుగుతుందని, రెండో వారంలో గొల్లపాలెం, ఆర్యవటం, మూడో వారంలో తాళరేవు, అన్నవరం పంచాయతీలలో ఆక్రమణలను పరిశీలించడం జరుగుతుందని జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, డిపిఓ వి రవికుమార్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, ఇతర జలవనరుల శాఖ ఇంజనీర్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. Number of eviction done 14 total 14 members sir. ఈ 2 evictions కూడా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంది సార్. ఇక్కడ ఇది తాటిపత్రిని చేతులు చిత్రాడం ఇక్కడ ఇచ్చారు సార్. తాటిపత్రి అయితే తీసేస్తాం సార్. మీరు వస్తారేమని ఆపేమది ఆపేసుకుంటారు, మేము తీసేస్తాం. ఈ చిత్రాడు మాత్రం కొంచెం ప్రొసీజర్స్ అందరూ ఫోన్ చేయాలి. Okay. For my visit, which area you have selected for my visit? చిత్రాడు అయితే ఈజీ యాక్సెసిబుల్ కదా, మాకు 9 kilometers. So first week of September you put any date. Contact my PC and you get it first week. Okay na? Next division. Details ఉన్నాయా? 681 మొత్తం ఎంక్రోచ్మెంట్ సార్. నోటీస్ అయితే 46 నోటీసెస్ పెండింగ్ ఉన్నాయి సార్. అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందండి సంతరా విలేజ్లో, అది ఒకటే ఆగింది సార్. మిగిలినవి నోటీసెస్ ఇచ్చాము. But how come this why division? So why, if you compare YI division, they are doing so many notices, third notice, second notices. షెడ్యూల్ చేస్తున్నారు. ఈజీ యాక్సెస్ ఉంటుంది. మన చిత్రాడ దాటగానే चलिए one by one you guys start. What things you have done in the past month? Who all are you? సార్ మరి ఎస్ఓపిలో అయితే మనకి ఫర్దర్ నోటీసెస్ ఏమి అంటే నాకు కోర్టు కేసులు వచ్చిన దాని మీద Every time you sing the same story.